బహిరంగ సభ మధ్యలో అలిగి వెళ్లిపోయారు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. బాపట్ల జిల్లాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తన ఫోటోలు లేకపోవడంతో వెంటనే అక్కడి నుండి అలిగి వెళ్లిపోయారు. ఈ యొక్క కలయికకి మూల దానికి సంబంధించి సృష్టించిన వ్యక్తి మాధవ్ గారు. ఈ రాష్ట్రం ఈ రోజు సుపరిపాలన వైపు వెళ్తా ఉంది అంటే పునర్నిర్మింపబడాలని చెప్పేసి ఎంతో కష్టపడి ఈ యొక్క కలయికకి మూల దానికి సంబంధించి సృష్టించిన వ్యక్తి మాధవ్ గారు. ఈ రాష్ట్రం ఈ రోజు సుపరిపాలన వైపు వెళ్తా ఉంది అంటే పునర్నిర్మింపబడాలని చెప్పేసి ఎంతో కష్టపడి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, బహిరంగ సభ మధ్యలోనే అటు నక్క ఆనందబాబు వెళ్లిపోవడం అయితే జరుగుతోంది. మరి ఎందుకు ఫ్లెక్సీలలో తన ఫోటోలను ఎందుకు ముద్రించలేదు? అసలు ఏం జరిగింది? వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈరోజు బాపట్లలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే విగ్రహాల సందర్భంగా ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇదే కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ కూడా ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ఈ కార్యక్రమం సందర్భంగా ఒక ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కూటమికి సంబంధించిన నేతలు, కార్యకర్తలు. అయితే ఈ ఫ్లెక్సీలలో కూడా ఎక్కడా కూడా నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఫోటోలు లేకపోవడం గమనించారు ఆయన అనుచరులు. వెంటనే ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేకు అక్కడికి వెళ్లి సమాచారం అందించారు. ఎక్కడెక్కడా కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అందరు ఫోటోలు వేశారు, కానీ కూటమికి సంబంధించిన నేతలకు సంబంధించిన అందరూ ఫోటోలు వేశారు, కానీ ఎమ్మెల్యే ఫోటో వేయలేదని చెప్పి ఆయనకి చెప్పడంతో వెంటనే ఆయన సభ మధ్యలో నుంచే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మరోవైపు నక్క ఆనందబాబు దళిత ఎమ్మెల్యే కావటం వల్లే కావాలని ఇది చేసినట్లు కూడా అనుచరులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యే కాబట్టి తనకు అవమానాన్ని జరిగేలాగా ఇది చేశారని, కావాలనే ఫోటోలు ఉద్దేశపూర్వకంగానే ఫ్లెక్సీల్లో ఫోటోలు ముద్రించలేదంటూ కూడా నక్క ఆనందబాబు అనుచరులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద ఎమ్మెల్యే ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆయన సైలెంట్ గా స్టేజ్ నుంచి లేచి తన కారులో వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. మణికుమార్, అంటే ఆ ఫ్లెక్సీలలో అక్కడికి హాజరైన అతిథుల ఫోటోస్ అన్ని కూడా ముద్రించడం జరిగిందా? కేవలం నక్క ఆనందబాబు అంటే ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చిత్రం మాత్రమే అందులో ముద్రించడం లేదా? అసలు ఎవరు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు? వాస్తవానికి కార్యక్రమం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ అటు కూటమి నేతలు అందరూ ఫోటోలు కూడా ఈ ఫ్లెక్సీలలో వేస్తూ ఉంటారు. అయితే ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో అటు చంద్రబాబు ఫోటోలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు, మంత్రి నారా లోకేష్ ఫోటోలు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఫోటోలు, మోడీ ఫోటోలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఫోటోలు, అన్ని ఫోటోలు కూడా ఈ ఫ్లెక్సీలో కనిపించినాయి. ఎక్కడైతే 1-2 చోట్ల మాత్రమే నక్కా ఆనందబాబు ఫోటోలు పెట్టారు. స్టేజ్ వద్ద ఏదైతే సభ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో ప్రధానంగా అక్కడ ఎమ్మెల్యే ఆనంద్ బాబు ఫోటోలు వేయలేదని చెప్పి ఆయన అనుచరులు గమనించారు. వెంటనే ఆయనకు చెప్పడంతో ఆయన హఠాత్తుగా అక్కడి నుంచి స్టేజ్ నుంచి లేచి వెళ్ళిపోయిన సందర్భం కనిపించింది. అయితే దీనికి సంబంధించి అటు ఎమ్మెల్యే కావచ్చు, అనుచరులు కావచ్చు, అక్కడ ఎవరు కూడా దీనికి సంబంధించి కామెంట్లు అయితే చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం ఇది ఫోటోలు వేయలేదని నక్కా ఆనందబాబు అనుచరులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాలి. రైట్, థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక బహిరంగ సభ మధ్యలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అయితే అలిగి వెళ్లిపోయిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తన ఫోటో లేదంటూ తన అవమాన భారంతో తిరిగి ఇంటి ముఖం పట్టిన సందర్భాలు నెలకొన్నాయి.